మంచిగా ఉంటుండే. ఎస్ ఎస్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. శివరాల్ గారు ఉన్నారు. శివరాల్ గారు నమస్తే అండి. ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్లు జూనియర్లు వేరు కుంపట్లు ఎక్కువగా ఉంటాయని వినిపిస్తుంది, కానీ కొన్నాళ్ళు ఇలాంటివి ఎక్కడ వినిపించలేదు, కొంత ఒక రకంగా స్తబ్దుగా కొనసాగుతుంది. ఏంటి ఒకసారి కొండా మురళి అంశం రావటం, ఆయన అక్కడ మాట్లాడటం, సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయటం, ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వరంగల్కి సంబంధించి? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే ఒకటేమంటే ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీలకు కొండా సురేఖ మురళి వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు వివాదక వ్యాఖ్యలు చేయడం జరిగింది, చాలా జాగాలలో కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మళ్ళీ తర్వాత ఏం చేసింది అనేది కూడా ఆమె సంజాయిషి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ మధ్యన ప్రాబ్లం ఏమవుతుందంటే పక్క పార్టీలో పోయి మళ్ళీ తిరిగి గర్వాపసి అనుకోను, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దగ్గర ఈ ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది. ఇటు జీవన్ రెడ్డి గారిది ఆలోచించినా లేకపోతే ఇంకా ఒక రాష్ట్రంలో అట్లా మొత్తానికి మన వేరే డిస్టిక్లో అయినా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీలోనే ఉన్న వ్యక్తి కాకుండా పక్క పార్టీలకైనా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువడము, లేకపోతే ప్రాధాన్యత ఎక్కువడంతో ఎవరైతే సీనియర్ ఉన్నారో లేకపోతే పార్టీ మారకుండా ఉండో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేది ఆడ కార్యకర్తల మధ్యన కూడా జరుగుతుంది. ఇప్పుడు కొండా మురళి కానీ సురేఖ కానీ దానికి ముందు వైఎస్ఆర్సీపీలో కూడా పోవడం జరిగింది, వాళ్ళు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పోవడం జరిగింది, బీఆర్ఎస్కి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక మంత్రిగా ఉంది. ఇక అక్కడ ఉన్న పరిస్థితుల్లో అదంతా మొత్తానికి పీసీసీ కంట్రోల్కి ప్లస్ హైకమాండ్ కంట్రోల్కి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది హైకమాండ్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా పోయింది అనేది మనం మీడియా కానీ పేపర్లో చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద. ఎస్, నాదొక ప్రశ్న, అంటే ప్రధానంగా అది మీరు వ్యక్తిగతం అనుకుంటారా లేకపోతే నాకున్నటువంటి సమాచారం అనుకుంటారా? అంటే ఎంతో సీనియర్ నేతగా చాలా సందర్భాల్లో చాలా ఏళ్ళ నుంచి మీతో పాటు ఒక అనుబంధం ఉంది, చర్చలు నిర్వహిస్తూనే వస్తున్నారు, ఎందుకు మీ పార్టీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది నా ప్రశ్న. అంటే రాజశేఖర్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే కాదు, ఈరోజు అన్ని పార్టీలలో అట్లాగే జరుగుతుంది. మొత్తానికి ఎవరైతే సీనియర్లు ఉన్నారో, లేదు అనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఒక టీం ఏర్పాటు చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడింది కూడా బీజేపీలో కూడా అదే, రాజాసింగ్ ఆయన టీం కావాలనుకుంటుండు, బండి సంజయ్ ఆయన టీం కావాలనుకుంటుండు, ఈటల రాజేందర్ ఆయన టీం కావాలనుకుంటుండు. అదే రకంగా ఆలోచిస్తే ఇటు బీఆర్ఎస్ పైన కవిత నాగో టీం కావాలనుకుంటుంది, ఇటు హరీష్ రావు సైలెంట్గా ఉండి ఆయన ట్రబుల్ షూటర్ పోయి ఇప్పుడంతా కొంచెం కన్ఫ్యూజన్ షూటర్ అయిపోయాడు. సో ఆ రకంగా ఆలోచిస్తే ఇటు కేటీఆర్ కూడా నా టీం కావాలనుకుంటా. అంటే అన్ని పార్టీలల్లో ఈ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇటు ఇంకోటి ఏమంటే జంపు జలానీలకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, అది ఇవ్వకూడదు. ఇంకోటి అంటే మొన్న ఏదైతే పీసీసీ కార్యవర్గంలో కూడా ఈ ఏబిఎన్ వాళ్ళు కూడా ఒక మంచి సర్వే చేయడం జరిగింది. దాంట్లో పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వలేదు, కొంచెం అక్కడ నష్టం జరిగింది అనేది కూడా వాళ్ళు ఒక సర్వే వీడియో చూడడం జరిగింది. కానీ నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే టీపీసీసీ ఏదైతే కార్యవర్గం కొత్తగా వచ్చిందో దాంట్లో నిజంగా కూడా పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళు తక్కువ ఉన్నారనేది అటు మీనాక్షి నటరాజన్ గారికి కానీ లేకపోతే పీసీసీ అధ్యక్షుడికి కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపాలు పోయినాయి. మరి దాని మీద ఒకటి అంటే ఆమె రాగానే, మీరు మీనాక్షి నటరాజన్ అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న, ఆమె రాగానే ఒక 3 గ్రూపులుగా విభజించారు. అంటే సీనియర్లు, ముందు నుంచి ఉన్నటువంటి పార్టీ నమ్ముకున్న సీనియర్లు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో వచ్చే ముందు వచ్చినటువంటి వాళ్ళు 3 గ్రూపులుగా విభజించారు. సో అంటే వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీగా మొన్న బీసీలకు సంబంధించిన నినాదం ఎత్తుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ చాలా కీలకంగా ఉన్నాయని చెప్తున్నారు ప్రజాప్రభుత్వంగా. అంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ముందు నుంచి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది నా ప్రశ్న. అయితే రాజశేఖర్ గారు మీరు అన్నట్టు గతంలో ఎలక్షన్కి ముందు మల్లికార్జున్ ఠాకరే గారు ఉండే ఇన్ఛార్జ్గా, ఆయన ఉన్నప్పుడు ఆయన నినాదం ఒకటి ఉండే. తర్వాత దీపాదాస్ మున్షి వచ్చినప్పుడు ఆమె కూడా తెలంగాణకు రావడం, ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు మటుకు వాళ్ళు మామూలుగానే సోమింగ్లు ఉంటుండ్రు, వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఆ పరిణామం ఏదైతే ఉంటలేదు. ఇప్పుడు మొన్న మన మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 3 గ్రూపులు చేసింది, ఆ 3 గ్రూపుల పరంగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఆశించారు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే
గతంలో ఏదో డిబేట్లో మాట్లాడినప్పుడు నన్ను ఆపోజిషన్ పార్టీలు ఎవరో అడిగినారు ఏమని, కొత్తగా ఒక పోలీస్ స్టేషన్కి ఎస్ఐఓ సిఐఓ వస్తే వాళ్ళ ఉనికి చాటుకోవడానికి హంగామా చేస్తారు, దాని తర్వాత సైలెంట్ అవుతారు అనే రకంగా ఏదో డిబేట్లో నాతో మాట్లాడి, నిజంగా కూడా ఈరోజు పరిస్థితికి ఆలోచిస్తే కొంచెం అట్లాగనే అనిపిస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారిని కలవాలి అనుకుంటే ఖచ్చితంగా, నేను గతంలో కూడా మన లైవ్ డిబేట్లో చెప్పినాను, వేరే ఛానల్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే గ్రాస్ రూట్లో ఉన్నారో వాళ్ళని కలిస్తే సరిపోతుంది తప్ప గెలిచిన ఎంపీలనో లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలనో లేకపోతే మంత్రులనో లేకపోతే ఓడిపోయిన ఇన్ఛార్జ్గా పెట్టిన వాళ్ళు వాళ్ళని అడిగితే నీకు గ్రౌండ్ రియాలిటీ రాదనేది నేను నా ఉద్దేశము. నేను ఖచ్చితంగా ఇది గంటపదంగా చెప్తున్నాను. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ రావాలంటే గ్రౌండ్లో ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 3.5 years నుంచి మీడియాలో యాజ్ అ స్పోక్స్ పర్సన్గా అన్ని లైవ్ డిబేట్లలో మాట్లాడడం జరుగుతుంది. ఇట్లా ఎవరినైనా పిలిచి అసలు ఏం జరుగుతుంది ఆ దిశగా పోతే రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. కానీ వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తీసుకోకుండా ఇన్ఛార్జీలను పెట్టినాం, ఇన్ఛార్జే డిసిషన్ తీసుకుంటాడు, లేకపోతే అబ్జర్వర్ పెట్టినాం ఆయన డిసిషన్ అంటే, రేపటి దినం అబ్జర్వర్ కరెక్ట్ చేస్తుండా, ఇన్ఛార్జ్ కరెక్ట్ చేస్తుండ్రా, లేకపోతే అంటే ఇక్కడ ఇప్పుడు కొండామురళి అంశం కూడా ఒక రకంగా అలాగే జరుగుతుంది అంటారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు వాళ్ళు విమర్శించడాలు ఖచ్చితంగా రాజశేఖర్ గారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు బండారి రామ్మోహన్ గారు చెప్పినట్టు వర్గపోరు జరుగుతుంది పార్టీలల్లో. పార్టీకి అంకిత భావం కానీ, పార్టీకి రేపు ఫ్యూచర్లో పార్టీని ఒక మంచి స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచన కంటే వర్గపోరు ఎక్కువైపోయింది. ఈ నా వర్గమా నీ వర్గమా. ఇప్పుడు లీడర్లలో ఇంకొక ప్రాబ్లం ఏమైపోయిందంటే, నేను ఆల్మోస్ట్ అన్ని పార్టీలని నేను చూడడము, అన్ని పార్టీల గురించి చెప్పడం, ఒక లీడర్కి అటాచ్ అయి ఉంటేనే వాడు లీడర్గా ఎదుగుతాడు. నువ్వు గాంధీ భవన్ పోయినా, లేకపోతే టీఆర్ఎస్ భవన్ పోయినా, లేకపోతే బీజేపీ ఆఫీస్కి పోయినా, మళ్ళీ తర్వాత ఆ క్యాండిడేట్ దగ్గరికి పోతే నువ్వు అక్కడ నాకు తెలపకుండా అక్కడ పోతున్నావు, లేకపోతే పక్కోళ్ళని కలుస్తున్నావు అనే రకంగా ఈ ఇబ్బందులు కార్యకర్తలకు జరుగుతున్నాయి. బహుశా మన బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కూడా దీని మీద కరెక్ట్ క్లారిటీ ఇవ్వాలా. వెంకటరెడ్డి గారు అయితే పాపం నాకు తెలియదు, బండారు రామ్మోహన్ గారే మాట్లాడాలని చెప్పి వదిలేసిండు. ఎందుకంటే పార్టీ స్టాండ్ దాటొద్దు అనే రకంగా బహుశా వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి రామ్మోహన్ రావు గారు అంటే ఒక రకంగా ఓపెన్గా మాట్లాడారు అనుకోవచ్చా, లేకపోతే మనసులో మాట్లాడుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఒక క్లారిటీ నేను ప్రశ్నించాలనిపించింది. మనం విడిగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ అంశాలు వచ్చాయి, అందుకే ఈరోజు అంశం కూడా దానికి అనుబంధంగా ఉందని నేను ప్రశ్నించాను. సో ఆయన చెప్పినటువంటి సమాధానం ఇవ్వాల్సిన